ఫ్రెండ్స్ ఈ ప్రింటర్ మోడల్ వచ్చేసి ఎప్సన్ M1140 మోడల్. ఇది మెయింటెనెన్స్ బాక్స్ ప్రాబ్లం ఉంది, అందుకే ఎర్రర్ వస్తుంది. మెయింటెనెన్స్ బాక్స్ ఎట్లా రిప్లేస్ చేయాలో చూద్దాం. ఇది ప్రింటర్ మోడల్, బ్యాక్ సైడ్ లో క్యాప్ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత దానిలో చిన్న బాక్స్ వస్తుంది, మెయింటెనెన్స్ బాక్స్. ఈ బాక్స్ ఇది కొత్తది. పైన ఒక స్క్రూ, కింద ఒక స్క్రూ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ బాక్స్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. దీనిలో ఫుల్ ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ బాక్స్ ఫుల్ అని వస్తుంది. ఇది కొత్తది, ఇది పాతది. సో న్యూ అండ్ ఓల్డ్. పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని పెట్టేస్తున్నా. చూడండి, ఇట్లా ఫిట్ చేసిన తర్వాత కింద ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఫిట్ చేయాలి. తర్వాత బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఫిట్ చేసిన తర్వాత ఈ డోర్ ఒకటి, ఇంకా పేపర్ ట్రే డోర్ ఉంటుంది, అది కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయాలి. ఇది బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. సో రిప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ లైట్ ఇంతకు ఫస్ట్ బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు లేదు. ప్రింట్ ఇలా వస్తుంది అనమాట. ఇన్ని కాపీ చేస్తారు కస్టమర్.